హలో ఫ్రెండ్స్, ఒక మనసు ఎదుర్కొన్న ప్రేమ కథను వినబోయే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎదురింట్లో ఓ ఫ్యామిలీ అద్దెకు దిగుతోంది. అందులో చిలకాకు పచ్చ చూడీదార్, జారు జడతో ఉన్న అమ్మాయి తొలిచూపులోనే నన్ను ఆకట్టుకుంది. మర్నాడు మేడపైకొచ్చి చూశా. ముంగురుల్ని సుతారంగా వెనక్కి తోస్తూ ముగ్గులేస్తోందా అమ్మాయి. తన మోముతో సూర్యోదయానికి ముందే వెన్నెల కురిపిస్తోంది. ఆమె వేసిన ముగ్గులో నా మనసు బందీ అయిపోయింది. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉందట. ఓ రోజు వీధిలో ఎదురుపడింది. ధైర్యం చేసి హాయ్ చెప్పి, మీ ఎదురింట్లో ఉంటామండి, మీకు అభ్యంతరం లేకపోతే రెజ్యూమ్ పంపిస్తారా, మా ఆఫీసులో వేకెన్సీ ఉంటే చెబుతా అన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ మెయిల్ ఇస్తారా అంది. బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా చొరవగా మాట్లాడడంతో మనసు మబ్బుల్లో తేలిపోయింది. మర్నాడే ఈమెయిల్ పంపింది. అందులో ఫోన్ నెంబర్ని ఎదురింటి స్వీట్ అని సేవ్ చేసుకున్నా. 3 రోజులు అయ్యాక వాట్సాప్లో మెసేజ్ పెట్టా. తొందరలోనే అభిరుచులు, అభిప్రాయాలు, కాలేజీ సంగతులు పంచుకునేదాకా వెళ్ళాం. ఓ రోజు రోడ్డుపై కనపడింది. అడిగితే ఇంటర్వ్యూకంది. డ్రాప్ చేస్తానన్నా. ముందు వద్దన్నా, రెండోసారి కాదనలేదు. ఆ రోజు నా పాదాలు భూమి మీద ఉంటే ఒట్టు. ఆపై కళ్ళు మూసినా తెరిచినా తనే గుర్తొచ్చేది. తన ఊహ లేకుండా రోజు గడిచేది కాదు. నా బాధ అంతా క్లోజ్ ఫ్రెండ్ రాజుతో పంచుకున్నా. కనబడితే విష్ చేయడం, బైక్ ఎక్కడం, ఇవన్నీ ప్రేమ కాకపోతే మరేంట్రా. మా వాడి మాటలు నాకు కిక్నిచ్చాయి. తను నన్ను ప్రేమిస్తోంది అనుకున్నా. ఆ రోజు వాళ్ళ ఇల్లంతా సందడిగా ఉంది. ఎప్పుడూ లేనిది తను చీరలో మెరిసిపోతోంది. నా మనసేదో కీడు శంకించింది. రాజుగాడికి ఫోన్ చేశా. 5 నిమిషాల్లో నా ముందున్నాడు. ఓసారి వీధిలోకి వెళ్ళొచ్చాడు. ఘోరం జరుగుతోందిరా, తనకి పెళ్లి చూపులు, మనం ఏదో ఒకటి చెయ్యకపోతే నీకు దక్కదు అన్నాడు. దుఃఖం పొంగుకొచ్చింది. పద తేల్చుకుందామంటూ వాళ్ళింటికి లాక్కెళ్ళిపోయాడు. హలో బాస్, ఈ అమ్మాయి మా వాడు ప్రేమించుకున్నారు. పేరెంట్స్ బలవంతంతో తను పెళ్లి చూపులకు ఒప్పుకుంది. నువ్వు అర్థం చేసుకుంటే మంచిది, ఆ అబ్బాయిపై అరిచాడు. అక్కడున్న కొందరు బూతులు తిడుతూ మాపై దాడికి దిగారు. తను మా వాడి బైక్ ఎక్కింది. గంటల కొద్దీ చాట్ చేస్తోంది. కావాలంటే ఆ అమ్మాయిని అడగండి. రాజు మరింత రెచ్చిపోయాడు. నానా రచ్చ జరిగాక అంతా కలిసి మమ్మల్ని బయటికి తోసేశారు. ఇంటికి రాగానే తన ఫోన్ లిఫ్ట్ చేశా. ముందు ఏడుపు వినిపించింది. తర్వాత నోరు తెరిచింది. రేయ్, అసలు నీకు బుద్ధుందా? నిన్ను ఇష్టపడుతున్నా అని నీకెప్పుడైనా చెప్పానా? బైక్ ఎక్కితే చాట్ చేస్తే లవ్ చేసినట్ట? తన ప్రశ్నలకి నా దగ్గర సమాధానమే లేదు. 3 నెలల కిందటే ఆ అబ్బాయితో నా పెళ్ళి ఫిక్స్ అయ్యింది. ఈరోజు ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చారు. నీ వల్ల అది క్యాన్సిల్ అయ్యింది. మా బతుకు నాశనమైంది. ఆ చివరి మాట నా గుండెల్ని చీల్చేసింది. నేను సారీ అనేలోపే పెట్టేసింది. అపరాధ భావంతో 3 రోజులు బయటికి రాలేదు. 4వ రోజు తన కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుదామని వెళ్ళా. కానీ వాళ్ళింటికి తాళం ఖాళీ చేశారట. ఇది జరిగి 1.5 ఏడాది అయింది. తన జాడ లేదు. ఇప్పటికీ నేను సిగ్గుతో కుమిలిపోతూనే ఉన్నా. జరిగిన తప్పు సరిదిద్దుకోలేను, కానీ తన క్షమిస్తే కొంచెమైనా నా మానసిక క్షోభ తగ్గుతుంది, అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.